అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వతంత్రం వచ్చి దశాబ్దాల కాలం గడుస్తున్న సరే గిరిశిఖరాల్లో ఉన్న గిరిజన కష్టాలను అయితే మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వం కూడా తీర్చలేదని అనడానికి నిదర్శనం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క రోడ్లే ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు. ఏదైతే ఈ రోడ్లన్నీ కూడా గిరిశిఖరాల్లో ఉన్నటువంటి గిరిజనులకి అయితే మాత్రం తీవ్ర కష్టాలను అయితే మాత్రం తెచ్చిపెడుతున్నాయి అని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఉన్న ప్రస్తుతం మనమైతే ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం జిల్లాకు సంబంధించినటువంటి మొక్కువ మండలంలో పనసభద్ర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి బాగుజోల గ్రామ సమీపంలో ఉన్నటువంటి గ్రామ రోడ్లు అయితే మనం ప్రస్తుతం అయితే ఉన్నాం. ఏదైతే ఈ రోడ్డుకు అలాగే దీనికి ఆనుకుని ఉన్నటువంటి సుమారుగా 10-15 గ్రామాలు కూడా ఈ రోడ్డు గుండా అయితే ప్రయాణం చేయవలసినటువంటి నేపథ్యం కూడా ఉంటుంది. అదే ఈ క్రమంలో సుమారుగా చూసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి అయితే మాత్రం గిరిజనులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఈ రోడ్డు ద్వారా అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు నుంచి అయితే మాత్రం సుమారుగా 9 కిలోమీటర్ల మేర అయితే మాత్రం ఈ రోడ్డు అయితే ఉంటుంది. ఈ యొక్క రోడ్డుని అయితే మాత్రం ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ రోడ్డుని 9 కిలోమీటర్ల మేర 9,50,00,000 వరకు కూడా ఈ యొక్క రోడ్డుని శంకుస్థాపన చేసి అయితే ఈ యొక్క రోడ్డుని వేసి గిరిజనుల కష్టాలు తీర్చాలనే ముఖ్య ధ్యేయంతో మాత్రం ఈరోజు ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి ఈ గిరిజనులు ప్రధానంగా ఈరోజు గిరిజనుల కష్టాలు ఏ విధంగా ఉంటున్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనతో పాటు కొంతమంది ఇక్కడ గిరిజనులు కూడా ఉన్నారు. ఆ గిరిజనులకి అలాగే ఈ యొక్క ప్రధానంగా ఈ రోడ్డుకి ఈ రోజు రావడానికి ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తి కూడా ఈయనని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అతను మనతో పాటు ఉన్నారు. ఆయన కానీ మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈరోజు చూసుకుంటే ఈరోజు మీకు ఒకసారిగా ఈ రోడ్డు ఈ విధంగా శంకుస్థాపన చేయడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఏ విధంగా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ డిప్యూటీ సీఎం గారు ఈ రోడ్డుని శంకుస్థాపన చేయడం, ఆయన రావడం చాలా ఆనందిస్తున్నాం సార్. నేనే కాదు, మా గ్రామస్తులందరూ కూడా, ఒడిశా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఒడిశా గ్రామాలన్నిటికీ కూడా, మా 5 విలేజ్లు అన్ని గ్రామాలకు కూడా అన్ని ప్రాణాలు కాపాడే వ్యక్తి అయ్యాడు. అందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. అప్పుడైతే సంబంధాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే మీకు రోడ్డు లేదు, రహదారి లేదు, ఎందుకు ఇస్తాం మీకు రోడ్డు లేని దగ్గర మీరు ఎంత కష్టం ఇబ్బంది పెడతారని పక్క విలేజ్ వాళ్ళు మాకు సంబంధాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు, సంబంధాలు కూడా దొరికేవి కాదు సార్. అందుకు ఈరోజు మేము ఈ సారు డిప్యూటీ సీఎం గారు ఈ శంకుస్థాపన చేయడం వల్ల చాలా సంతోషిస్తున్నాము. 2011 నుంచి ఎంతో కష్టపడాము. మా తాతలు కూడా ఎంతో ఇబ్బంది పడారు. ఈ రోడ్డు లేకపోవడం వల్ల ఎంతో మధ్య మార్గంలో చనిపోయారు. గర్భిణీ స్త్రీలు ఎందరో మధ్య మార్గంలో చనిపోయారు. పిల్లలు అయితే ఎంతమంది చనిపోయారు. ఒకసారి అయితే 14 మంది చనిపోయడం జరిగింది ఒకే రోజు. అంత నానా నరకము యాతన పడాము. అందుకని మేము ఈరోజు ఈ డిప్యూటీ సీఎం గారు వచ్చి మా దగ్గరే రావడము మేము ఒక వెలుగులో ఉన్నట్టు మాకు అనిపించింది. ఒక పండుగ వాతావరణం మాలో ఉజ్జీవము మాకు సంతోషము వ్యక్తం చేస్తున్నాము. అందుకని చాలా సంతోషిస్తున్నాము. మా ప్రాణాన్ని కాపాడిన వ్యక్తి అని మేము ఆయనకు రుణపడి ఉంటామని మేము ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము. ఓకే, రైట్. చూసాం కదా, ఒకటే చెప్తున్నారు. ఏదైతే ఈ గిరిజన నాయకులు కూడా అలాగే గిరిజన వాసులు కూడా ఒకటే చెప్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు ఇటువంటి రోడ్డుకి శంకుస్థాపన రావడం పట్ల అయితే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో గ్రామాల నుంచి వచ్చినటువంటి ఈరోజు గిరిజనులకైతే మాత్రం ఇటువంటి రోడ్డు సౌకర్యం కల్పించడం పట్ల అయితే మాత్రం ఎంతోమంది ప్రాణాలను అయితే మాత్రం ఈరోజు కాపాడినటువంటి ఘనత ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉందని అయితే ఒకవైపు అయితే చెప్పుకొచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇదే రోడ్లోని ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయి ఈరోజు హాస్పిటల్ పాలన అయినటువంటి ఎంతోమంది కూడా ఉన్నారు. అలాగే చాలామంది కూడా పోయినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయని చెప్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క గ్రామాలకు సంబంధించినటువంటి ఇటువంటి రోడ్లు వేయడం పట్ల అయితే మన గిరిజనులకు అయితే ఒకసారిగా ఆనందాలకు అవదలేవని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇటువంటి గిరిశిఖరాల్లో ఉన్న గిరిజనులకైతే మాత్రం ఇటువంటి రోడ్లు వేయడం పట్ల అయితే డోలీ మాతలు అయితే మాత్రం ఇటువంటి స్వస్థ పలకాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం అయితే ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా బాగుపడతాయనే క్రమంలోనైతే మాత్రం ఈ యొక్క ప్రాంతవాసులు అంతా ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మనం ప్రస్తుతం అయితే చూడొచ్చు. అయితే ఈ యొక్క ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ బాలుజోడ ఏదైతే గ్రామం ఉందో ఈ గ్రామం అయితే మాత్రం విజువల్స్ చూస్తున్నాం. అయితే దీన్ని అయితే మాత్రం ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతానికి అయితే ఆర్టీఓ వచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించినటువంటి గిరిజన పట్ల ఎటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు ఏంటని దీనికి సంబంధించిన నాయకులు కూడా కొంతమంది ఉన్నారు. నాయకులను కూడా కొంతమంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు చూసుకుంటే ఇటువంటి కార్యక్రమం చేయడం పట్ల ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఇంతటి ఎడతెరపు లేకుండా వర్షం అయితే కురుస్తుంది. ఇటువంటి క్రమంలోనే ఏ విధంగా జరుగుతుంది ఏంటి ఈ కార్యక్రమం? ఈ కార్యక్రమం ఏంటంటే ప్రధానంగా మక్కువ మండలం సాలూరు నియోజకవర్గానికి సంబంధించిన మక్కువ మండలంలో పనసభద్ర పంచాయతీ బాగుజల గ్రామం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే రోడ్డు అనేది ఇక్కడ శాంక్షన్ అయింది. గతంలో అంటే మన
మండల హెడ్ క్వార్టర్లకు కానీ ఎవరికి కూడా కనెక్టివిటీ లేనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి ఇక్కడట. ఏమంటారు దాన్ని, తాండా టైపులో చిన్న చిన్న గ్రామాల కొండ పైన ఉండడం వల్ల అక్కడ జ్వరాలు వచ్చినా, ఎటువంటి డెలివరీలకు వెళ్ళాలన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళు డోలీలు కట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నటువంటి కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. గత కొన్నేళ్లుగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఎప్పుడు జరగనటువంటివి ఈ 6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఆ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఓపెనింగ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. అయితే ప్రధానంగా ఆయన ఓపెనింగ్ కోసం అయితే మాత్రం రాలేదు. ఏంటంటే ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి గిరిజన ప్రాంతాలన్నీ కూడా సందర్శించడం జరిగింది. వాళ్ళ యొక్క జీవన విధానము, వాళ్ళతో ఉన్న సమస్యలు ప్రతి ఒక్క దాని మీద అవగాహన ఉంది కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను సందర్శించాలి, ఇలాంటివన్నీ కూడా చూడాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మార్నింగ్ అయితే మాత్రం అండి మేము ఆయన్ని రావద్దనే చెప్పాం. ఎందుకంటే ఇదంతా బురద ఉంది, రోడ్లు దిగబడిపోవడం జరుగుతుంది, పైకి ఘాటి సెక్షన్ అంతా ఎక్కాలంటే కూడా ఇబ్బంది అని చెప్పేసి మేము ఆయనకి కోరడం జరిగింది. లేదు, ఏమాత్రం వర్షానికే మనం సిటీల్లోనే ఇంత ఇబ్బంది పడితే ఈ యొక్క గిరిజన ప్రాంతాలు ఎలా ఉన్నాయో నేను చూడాలని చెప్పి స్వయంగా ఈరోజు ఆయన వర్షంలో ఈ బురదలో ఇక్కడ రావడం జరిగింది. అంతేకాకుండా కనీసం 1 కిలోమీటర్ దూరం కొండపైకి కూడా ఎక్కి అసలు ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆయన గమనించడం, ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. దీనివల్ల ఈ యొక్క బాగుజల గ్రామమే కావచ్చు, మక్కువ మండలమే కావచ్చు, గిరిజన ప్రాంతాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి మా సమస్యలు తీరుతాయని చెప్పేసి ధైర్యంతో ఉన్నారు ఈరోజు. అలాగే డిప్యూటీ సీఎం గారు అయినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్న సమస్యలు తీసుకొచ్చి వీళ్ళ యొక్క సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా ఈ రోజుల్లో ఈ 2024లో కూడా రోడ్లు లేని గ్రామాలు, కరెంట్ లేని గ్రామాలు, వాటర్ సదుపాయం లేని గ్రామాలు ఇలాంటివన్నీ ఉండడం అయితే దౌర్భాగ్యం, దురదృష్టకరం. సో ఇది పవన్ కళ్యాణ్ గారు 2014లోనే గుర్తించడం జరిగింది. ఆ రోజు కూడా నీరు లేదని చెప్పేసి ఆయన ఆయన సొంత డబ్బులతో బోర్లు వేయడం కూడా చాలా గిరిజన ప్రాంతాల్లో బోర్లు వేయడం జరిగింది. సో ఇప్పుడు మా అధికారంలో ఉన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి గిరిజనులందరికీ మేలు జరుగుతుందని చెప్పేసి గజపతి నగరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను నమ్ముతున్నాను. వాళ్ళకు కూడా మేలు జరుగుతుందని చెప్పేసి నా విశ్వాసం. ఓకే రైట్. చూసాం కదా. అయితే దీనికి సంబంధించిన నాయకులు కూడా మనకు అంత మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే ఈ మక్కువ మండలమే కాదు, అలాగే ఇటువంటి ఏవేవో గ్రామాలు అయితే ఉన్నాయి, ప్రతి గ్రామాలను కూడా ఈ రోజు అయితే మాత్రం వాళ్ళ యొక్క కష్టాలు అయితే తీర్చుతారు అనేది మాకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గిరిశిఖరాల్లో ఉన్న గిరిజన ప్రజలకు కష్టాలు తీరాలంటే ఖచ్చితంగా ఈరోజు రవాణా సౌకర్యం ఎంతైనా ఆవశ్యకత ఉంది. అయితే ఈరోజు ఈ నేటి నుంచి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గిరిశిఖరాల్లో ఉన్న గిరిజనులకి ఖచ్చితంగా ఈ కష్టాలు తీరుతాయని అయితే మాత్రం వాళ్ళ ఆనందాల్లోకి అవధులు లేవని అయితే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనమైతే విజయనగరం, ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం సంబంధించినటువంటి మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రోడ్లని శంకుస్థాపనకైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఈ ప్రాంతానికైతే చేరుకుని ఎప్పటికే ఏదైతే ఆ రోడ్లు అయితే వేయాలో ఆ రోడ్లు వేసినటువంటి రోడ్లన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఆ ప్రాంతాన్ని కూడా స్వయంగా వెళ్ళి ఆ ప్రాంతాన్ని అయితే పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడి నుంచి సుమారుగా చూసుకుంటే ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కష్టాలు తీర్చడమే ఒక ధ్యేయంగా అయితే ఈరోజు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. నేటి నుంచి అయితే మాత్రం ఈ డోలీ కష్టాలు తీరుతాయని అయితే మాత్రం చాలా ఆశగా అయితే మాత్రం ఈ ప్రాంతవాసులు అయితే మాత్రం నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రధానంగా చూసుకుంటే మనతో పాటు ఈ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఏమనిపిస్తుంది ఈరోజు మీ గ్రామానికి అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ రావడం పట్ల ఎలా ఉంది ఏంటి మీకు? ఇప్పటి వరకు అసలు ఇలాంటి గ్రామాలు ఉన్నాయని ఒక గవర్నమెంట్ కూడా తెలియదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఇక్కడికి వచ్చి ఒక రోడ్డు శంకుస్థాపన చేసి మా గిరిజన గ్రామాల్లో ఆనందాన్ని నింపుతున్నారంటే జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. మరి మాకు గిరిజన నాయకులకి ఇంకా డోలీ కష్టాలు పోతాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి వ్యక్తి. నా పేరు రాజేష్. తర్వాత ఇదే గిరిజన గ్రామాల్లో చాలా సంవత్సరాలుగా ఒక సమస్య అయితే ఉంది. కొటియా విలేజ్లో, తర్వాత కొటియా ఇటు ఆంధ్రాకి ఒరిస్సా బార్డర్ విలేజ్లో ఆ సమస్య కూడా మన మినిస్టర్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయవలసిందిగా. వాళ్ళ కష్టాలు కూడా అయితే ఒరిస్సా వైపు పంపించాలి, తర్వాత ఆంధ్ర వైపే పంపించాలి, కానీ ఇటు అటు చేయకూడదని మా గిరిజన ప్రాంతాల ప్రజలు చాలా సఫర్ అవుతుండ్రు. అది ఒకసారి సీఎం దృష్టికి తీసుకొని వెళ్ళి మా గిరిజన ప్రాంతాలు డిస్ప్యూట్ ప్రజల్ని ఒక ఏకదాటి మీదకి తెచ్చి మమ్మల్ని మంచిగా చేయాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్ డిప్యూటీ సీఎం గారు. ఈరోజు మా గిరిజన గ్రామాలకు వచ్చి మా బాధలు అన్ని కష్టాలు చూసి బురదలో నడుచుకొని వెళ్ళి ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు కూడా మా గిరిజన గ్రామాలకు రాలేదు. కనుక ఈ గిరిజన గ్రామాలనే, గిరిజన యువతని అన్నిటినీ బాగు చేయాలని, సక్రమంగా అన్ని
సౌకర్యాలు మాకు ఇది చేయాలని మేము కోరుతున్నాం. జై జనసేన. అయితే చూసాం కదా, ప్రధానంగా చూస్తే ఈ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, అలాగే దీని కనెక్టివిటీ ఇప్పుడు ఏదైతే రోడ్డు అయితే అవుతుందో ఆ రోడ్డుకి సంబంధించిన కనెక్టివిటీ ఉన్నటువంటి గ్రామస్తుల మాటలు అయితే మనం అయితే చూసాము. ప్రస్తుతం వాళ్ళ ఆనందాలకైతే అవదలేమని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆ రోడ్డు ఏదైతే వేస్తున్నారో ఆ రోడ్డుకి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి పూర్తిగా ఆ రోడ్డునంతా కూడా పరిశీలించుకొని వస్తున్నటువంటి క్రమంలోనే ఈరోజు ఈ యొక్క గిరిజన వాసులు అయితే మాత్రం వాళ్ళ కేరింతలకైతే అవదలేమని చెప్పొచ్చు. అంతా కూడా కేరింతలతో ఒక్కసారిగా ఆనందాలతో ముగ్ధులవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ యొక్క ప్రాంత వాసులు అయితే మాత్రం నేటి నుంచి అయితే వీళ్ళకి వచ్చినటువంటి ఆ రవాణా కష్టాలు కావచ్చు, అలాగే ముఖ్యంగా చూసుకుంటే డోలీ కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయైతే మాత్రం ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇంతవరకు కూడా ఏ ఒక్క రాజకీయ నాయకులు చేయనటువంటి పని అయితే మాత్రం ఈ రోజు డిప్యూటీ సీఎం ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ గ్రామీణ స్థాయికి వచ్చి ఇటువంటి కార్యక్రమం చేయడం పట్ల అయితే మాత్రం ప్రతి ఒక్క గిరిజనుడు కూడా ఈ రోజు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.